ఒక్కసారి చూస్తే అదేంది క్షమాపణతో కూడినటువంటి చూపు. రెండవసారి చూస్తే శోధనతో చూసినటువంటి చూపు, అంటే తట్టుకోలేకపోతున్నావు. ఇక అటనే చూస్తే నీకు బండి వచ్చింది తెలుసలేదు, ఓడొచ్చి తగిలింది తెలుసలేదు, నువ్వే పోయి సడన్గా ఆడికే గుంజకు తగులుతున్నావు, అట్లా చూసుకుంటా అమ్మాయిని చూసుకుంటావు, ఏదో నీకే తెలుసలేదు. దాన్ని ఏమన్నాడంటే బైబుల్ అది వ్యభిచారం అన్నాడు. సరే ఒకసారి అనుకోకుండా చూసినావు, నీకు తెలియకుండా నీ కన్ను పడింది, ఎవరికైనా పడుతుంది. రెండోసారి అరే బలి ఉందే అనుకొని చూసినావు, అది ఇది శోధన. శోధించబడ్డప్పుడు పాపంకు దగ్గర పోయే ఒక శోధన అంటే పాపానికి ముందు వచ్చే పరీక్ష. నీకు తెలుస్తుంది ఆ శోధన అని, నెక్స్ట్ నువ్వు ఆగిపోవాలా. నువ్వు ఆగకుండా మళ్ళీ ఇట్లనే చూస్తే బైబుల్ చెప్పే మాట ఏంటంటే నువ్వు అప్పుడే వ్యభిచారం చేసినట్టు లెక్క. బైబుల్ చెప్పే మాట ఏంటంటే పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉండరు అని అంటే దాంట్లో ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే వ్యభిచారం చేసిన వాడు పరలోకంలో ఉండడు. అర్థమవుతుందా? మరి నువ్వు ఎన్నిసార్లు కంటి చూపుతో పాపము చేసి వ్యభిచారంలో ఉండి నేను పరిశుద్ధాన్ని అనుకొని పరలోకంలో స్వాస్థ్యం కావాలంటే యేసు ప్రభు ఇవ్వడు. అర్థమైందా? నువ్వు పాపం చేసిన పరలోకంలో స్వాస్థ్యం ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉంటే దాని కొరకేనా ప్రభు రక్తం కార్చింది? అంటే ఆ రక్తానికి ఏం వాల్యూ లేదా? ఆ రక్తానికి ఏం విలువ లేదా కదా? ఆ రక్తానికి విలువ ఉన్నది. నువ్వు రిపెంటెన్స్ అయితే ఇస్తచ్చు తప్ప నేను ఎన్నోసార్లు పాపం చేసినా నాకేం తక్కువ అండి, నేను చర్చికి పోతున్నట్టు ఇవ్వడు ఆయన, ఇవ్వడు. రైట్. రెండవ సంగతి రండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, 13వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చూడండి. సౌలు గిల్గాలులో ఉన్నాడు. సమూయేలు అంటే ఆయన సేవకుడు, ఆయన పాస్టర్, ఆయన గిల్గాలుకు రావలసి ఉంది. ఆయన వచ్చిన తర్వాత కానీ సమూయేలు యుద్ధానికి పోవలసి ఉంది. ఆ విషయము సౌలు ఆలోచించకుండా సమూయేలు కొంచెం లేట్ అయిందని చెప్పి గిల్గాలుకు రావడం ఆలస్యమైందని చెప్పి నా అంతట నేనే దహన బలి అర్పించితిని. ఎవరు చేయాల్సిన పని అది? ఎవరు చేయాల పని? సమూయేలు చేయాలి. సమూయేలు ఎవరు? యాజకుడు. సమూయేలు ఎవరు? న్యాయాధిపతి. సమూయేలు ఎవరు? ప్రవక్త. ఎవరు చేయాల పని? ఆయన్నే చెయ్యాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్నిసార్లు నువ్వు టీచర్గా పనిచేస్తున్నావు, ప్రిన్సిపాల్ సంతకం పెట్టేది ప్రిన్సిపాల్ పక్కకు ఉంటుంది, హెడ్ మాస్టర్ లెక్చర్ పెట్టేది లెక్చర్ పక్కకు ఉంటుంది. నువ్వు ప్రిన్సిపాల్ కంటే ముందు పోయినావు కాలేజీకి అని ముందు పోయి ప్రిన్సిపాల్ పేరు దగ్గర సంతకం పెడతావా? ఏమైనా నా ప్లేస్ సంతకం పెట్టినావు నువ్వు అంటే సార్ నువ్వు లేట్ వచ్చినావు కదా సార్ అంటే ఎవరైనా? సమూయేలు అంటే ఆయనేమో దహన బలి అర్పించాలి, ఈజ్ ద పాస్టర్. అర్థమైందా? ఈ సౌలు అంటే ఆయనేమో యుద్ధం చేయాలి, ఈజ్ ద వారియర్. కానీ నా అంతటా నేనే నువ్వు రాకపోవుట చూచి నేను దహన బలి అర్పిస్తుంది అన్నాడు. అర్థమైందా? యవనస్తులారా, ఏ పని మీరు చేయాలనో ఆ పని చెయ్యాలా, వేరే వాళ్ళ పని చేయకూడదు. అర్థమైందా? మీరు చదువుకునే పని అయితే ఏం చేయాలా? చదువుకోవాలా, సినిమాల వెంబడి పోకూడదు. ఈడికెళ్ళి ఎల్లారెడ్డికి పోయి కామారెడ్డికి పోయి చెప్పేదేమో స్కూల్ పోతున్నాం, చెప్పేదేమో కాలేజీ పోతున్నాం, పుస్తకం అనుకోకుండా తల్లిదండ్రులు చూస్తేనేమో మార్కెట్లో ఉంటారు. అర్థం? ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా కాలేజ్ ఇక్కడికే షిఫ్ట్ అయింది, అప్పుడప్పుడు ఇక్కడ నడుస్తుంది, అప్పుడప్పుడు అక్కడ నడుస్తుంది. అర్థమవుతుందా? కాలేజ్ షిఫ్ట్ కాదు ఎప్పుడు కూడా, మనం షిఫ్ట్ అయినాం. అర్థమైందా? నువ్వు షిఫ్ట్ అయినా పోతే లిఫ్ట్ అవుతుంటావు. అంటే ఏమవుతుంది? లిఫ్ట్ అంటే ఎగిరిపోతుంది. ఫస్ట్ ఇయర్ ఫెయిల్, సెకండ్ ఇయర్ ఫెయిల్. అసలు ఫస్ట్ ఎవడైనా ఈ కాలంలో నేను వచ్చి రిజల్ట్ ఏమైనా అడుగుతలేరు, ఎన్ని సబ్జెక్టులు పాస్ అయినావు అంటారు. అంటే తప్పకుండా నువ్వు 2-3 ఫెయిల్ అవుతావని. అసలు అడిగేటప్పుడు నువ్వు ఏ ర్యాంకును అడగాలి, కానీ నిన్ను యవనస్తుడికి వాడు అచ్చుడు ఏమో అన్ని క్లియరా అంటుండు అంటే నువ్వు క్లియర్ కావన్నట్టు దాని అర్థం. అంటే మన చదువు ఎట్లుందో చూడు. కాబట్టి యాజ్ ఎ యంగ్ ఫెలో నువ్వు చదువుకునే అమ్మాయి అయితే చదువుకో, ఇది నీ ప్రైమ్ డ్యూటీ. నువ్వు చదువుకునే అబ్బాయి అయితే చదువుకో, ఇది నీ ప్రైమ్ డ్యూటీ. సౌలు చేయాల్సిన యుద్ధం చేయడం నీ ప్రథమ కర్తవ్యం. సమూయేలు చేయాల్సిన దహన బలి చేయడం అనేది ఆయన ప్రథమ కర్తవ్యం. ఆయన పని తీసుకొని ఈయన చేసినాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు చూడండి, అక్కడ లాస్ట్ మాట అక్కడే ఉంది. అసలు అంత పెద్ద తప్పేం చేసిండండి ఆయన కదా? అంత పెద్ద తప్పేం చేసినావు? నువ్వు లేట్ అయినావు, నీ డ్యూటీ చేసిండు తప్ప? బైబిల్ అంటుంది తప్పే. నువ్వు అందరికంటే ముందు బస్ ఎక్కినావు అని చెప్పేసి కండక్టర్ రాకపోతే టికెట్ కొడతావు. ఇప్పుడు బస్ ఎక్కినావు, నువ్వు కండక్టర్ ఎక్కలే, డ్రైవర్ ఎక్కలే. అర్థమైందా? వచ్చినప్పుడు అందరికి ఇచ్చేసేసినావు. ఏమిరా కండక్టర్ వచ్చింది, ఏమిరా నాయన నువ్వు కొడుతున్నావు టికెట్, నువ్వు రాలే కదా మరి, నేను రాకపోతే నా టికెట్ నువ్వు కొడతావా? దిస్ ఈజ్ ద డ్యూటీ. ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలి, నేర్చుకోండి. ఎవరి డ్యూటీ ఎవరు చేయకపోయినా అది బైబుల్ చెప్పే అంశం ఏంటంటే దట్ ఈస్ అ సిన్, పాపం అని చెప్తుంది అన్నమాట. అర్థమైందా? ఏం చెప్తుంది? పాపం అని చెప్తుంది. కాబట్టి మీరు యవనస్తులు చదువుకునే వాళ్ళు కనుక
మీరు ఒకవేళ కాలేజ్ లెక్చరర్లు అయితే మీ ప్రైమ్ డ్యూటీ యూ షుడ్ టీచ్. నువ్వు తప్పకుండా బోధించాల. బోధించడానికి ముందు బాగా చదవాలా, గుర్తుపెట్టుకోండి, బాగా చదవాలా. నన్ను అప్పుడు ఎవరు అన్నారు, ఒక ఆయన, నేను ఎకనామిక్స్ చెప్పేవాడిని, నా క్లాస్ అయిన తర్వాత నువ్వు రోజు రాత్రికి ప్రిపేర్ అవుతావు అన్నాడు. నేను ప్రిపేర్ కాదని చెప్పిన. ప్రిపేర్ కాకుండా ఇంత బాగా చెప్తున్నావు అన్న, ప్రిపేర్ అయితే ఎట్లా చెప్తావు అన్నాడు. ఇంకా ప్రిపేర్ కాలేదు నేను ఎకనామిక్స్. ప్రిపేర్ కాకుండానే చెప్పిన, లాస్ట్కి రిజైన్ చేసినా, ఎప్పుడు ప్రిపేర్ కాదు. కానీ నా తప్పది, నా డ్యూటీ. నేను నా డ్యూటీ ఎట్లా చేయాలా? ప్రిపేర్ అయ్యే టీచ్ చేయాలా, ప్రిపేర్ అయ్యే టీచ్ చేయాలా. దట్ ఈస్ డ్యూటీ. అది నేర్పిస్తున్నాడు దేవుడు. మనం పాపం అంటే ఏదో అనుకుంటున్నాం, కానీ వేరే వాళ్ళ మీద చెప్పి మనం పాపం చేయలేదని మనం ఫీల్ అవుతాం, అర్థమైందా? కానీ మన లోపలనే బాగా పాపము ఉన్నది. అందుకే ఈయన అన్నాడు కదా, అసలు నీకు ఇచ్చిన ఆజ్ఞాన్ని గై కొనక నీవు అవివేకపు పని చేసి. అవివేకం అనేది పాపం, వివేకం అనేది పాపం కాదు, గుర్తుపెట్టుకోండి. అవివేకం అనేది పాపం. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. ఎన్నో సంవత్సరాలు నిన్ను రాజుగా ఉంచుదామని దేవుడు అనుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు నిన్ను రాజుగా చేద్దాం అనుకున్నాడు. కానీ నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు అన్నాడు. చూస్తున్నారా? కాబట్టి ఏమైంది చెప్పండి? ఏమైంది? సౌలు దగ్గరికి వెళ్ళే ఏమైంది? రాజ్యం పోయింది, రాజ్యం పోయింది. ఆ తర్వాత ఇదే సౌలుకు దేవుడు అన్నాడు కదా, ఫిలిస్తీన్లతో యుద్ధం చెయ్యి అని చెప్పినాడు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి పోయినప్పుడు ఫిలిస్తీన్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేయాలట? నిర్మూలం చేయాలా, అన్నింటినీ నిర్మూలం చేయాలి. అది చెప్పిన ఆజ్ఞ. మీరు ఇక కొంచెం ముందుకు వస్తే ఇదే మొదటి సమూయేలు గ్రంథం, ఇక్కడే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆ మాటలు మనకు కనబడతాయి. నువ్వు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయమని దేవుడు చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తాడు, కానీ ఫిలిస్తీన్ల ఒక రాజును ముందే వదిలేస్తాడు. నువ్వు బతికైపో అంటాడు. మీకు బైబుల్ తెలియాలి, అందుకే బైబుల్ చదువుతారా మీరు? బాగా రోజు బైబుల్ చదువుతారా? చదివే వాళ్ళు చేతి ఎత్తండి చూద్దాం. ఒక 15 మంది ఉన్నారు, ఇక్కడ మొత్తం 50 మంది ఉన్నారు. 35% చదవరు, 35% చదవరు. చర్చిలో పాటలు పాడతారా? అసలు ఎంత మంచిగా ఉందో అలవాటు. బైబుల్ చదవాలి కానీ పాటలు పాడతారంట. బైబుల్ చదివిన వాళ్ళకి అసలు పాటలు పాడడానికి అవకాశం ఇవ్వకూడదు. ఎవరు? పాస్టర్లు. కానీ మీకు ఇస్తుర్రు. ఎందుకు ఇస్తుర్రు? మీరు వాడకపోతే వాళ్ళకి వాడరాదు కాబట్టి. ఎవరో ఒకళ్ళు వాడాలి. మీరు మ్యూజిక్ కొట్టకపోతే వాళ్ళకి కొట్టరాదు కాబట్టి. ఇక అందుకని పాపం చేసినా సరే కొట్టరా నాయన, ఆ పాటికైతే మజా రావాలి కదా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లా కొట్టాలి. ఇక వాళ్ళు కొట్టరాదు. లేకుంటే దాని మ్యూజిక్ రాకపోతే నీకు మజా రాదు. మీ మజా కొరకు పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు, మీతో పాడిపిస్తారు. యాక్చువల్గా మా చర్చిలో చాలాసార్లు లేట్ వస్తే కానికేనియా ఆపేస్తా, కానికేస్తాం. ఎందుకు? లేట్ వచ్చినావా ఆపేస్తాను. కొన్ని దగ్గర లేట్ వచ్చినా సరేరా బాబు కానుక వాడతాడు. ఎందుకు? నువ్వు వద్ద ఆయన ఎవరు కావాలా? నీ పైసలు కావాలా? అందుకని ఇక లేట్ వచ్చినా సరే పట్ట అన్నాడు. కానీ యాక్చువల్గా నేను ఆపేయాలి. నిజామాబాద్లో ఒక చర్చ్ ఉంది, గేటుకు తాళం వేస్తాడు తెలుసా మాస్టర్. చర్చికి లేట్ వస్తే లేట్ వచ్చుడు ఏందన్నట్టు, లేట్ వచ్చుడు ఏందన్నట్టు పాపమే. క్రమముగా ఏదైనా పాపమే. మీరు అందరు ముందు వస్తారా? ముందు వస్తారా? బైబుల్ చదవండి, అయితే నేను వచ్చి పాటలు పాడండి. అర్థమవుతుందా? ఎస్ అంటారో నువ్వు అంటారు, ఏమర్థమైతే లేదు. ఎస్ఏనా? రైట్. ఈ ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజును వదిలేసినాడు. ఆ తర్వాత మంచిగా ఉన్నటువంటి కొన్ని జంతువులు ఆయన ఏం చేసినాడు? తీసుకొచ్చుకున్నాడు. మాంసము కావాలి ఆయనకి. ఎవరికి? సౌలుకు. అర్థమైందా? ఈ ఏలి పిల్లలు, ఈ సౌలు ఎవరు తెచ్చినారబ్బా ఈ మాంసం అని సమూయేలు అడిగితే సౌలును ఈ జనులు తీసుకొచ్చినారంటాడు. తెలుసా? జనులకు కూడా ఏం పిచ్చుంది? జనులకు ఏం పిచ్చుంది? మాంసం పిచ్చే. రాజుకి ఏం పిచ్చుంది? మాంసం పిచ్చే. సమూయేలు వచ్చినాడు. వచ్చి నువ్వు కరెక్ట్గా యుద్ధం చేసినావా? చేసినాను. అయితే మరి రంకెల సప్పుడు ఏంది? మరి నాకు అక్కడ వినబడుతున్నాయి ఏంటంటే అవన్నీ దహన బలికి తీసుకొచ్చినాం. ఆల్రెడీ ఒకసారి దహన బలి మిస్టేక్ చేసినాడు. నీకు ఎవరు తెమ్మన్నా దహన బలికి? అసలు సమూయేలు తెమ్మన్నాడా? అయినా నువ్వు మళ్ళీ తీసుకొచ్చినావు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా అప్పుడు చెప్పినాడు అన్నమాట, నువ్వు మాట వినకపోవటయే పాపము. దహన బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. మాట వినడమే పాపము చేయకపోవడం, మాట వినకపోవడమే పాపము చేయడం. అప్పుడు అన్నాడు కదా, రాజరికం అంతా పోయింది. ఆ తర్వాత సౌలు గిల్బో పర్వతం మీద ఒక్కటే రోజు సౌలు కుమారుడు ఇద్దరు చచ్చిపోయారు. తప్పు వెంబడి తప్పు చేయడం వల్ల, మిస్టేక్ వెంబడి మిస్టేక్ చేయడం వల్ల యోనాతానుకు మంచి సాక్ష్యం ఉంది తెలుసా మీకు? వాళ్ళ కుమారుడికి మంచి సాక్ష్యం ఉంది. వాళ్ళ కుమారుడు చాలా మంచోడు, వాళ్ళ కుమారుడు చాలా యథార్థంగా మాట్లాడేవాడు. అటువంటి వాడు కూడా సౌలు చనిపోయిన రోజే యుద్ధంలో గిల్బో పర్వతం మీద ఈయన కూడా చనిపోయాడు. అర్థమవుతుందా? ఎవరు చేసినారు మిస్టేక్? పిల్లలు చేసి ఎవరు చనిపోయినారు?
ఒప్ని పినే చేసి ఎవరు చనిపోయినారు? తండ్రి చనిపోయినారు. తండ్రి చేసి ఎవరు చనిపోయినారు? జాగ్రత్త. బైబుల్ ఉన్నది, పాపము ఊరికే పోదు. బైబుల్ కాదు, బయట మనుషులు అంటారు తెలుసా, అరే చేసిన పాపం ఏడికి పోదు అంటారు. చూసినా మరి మనకేమో భయం లేదు, మనకేమో భయం లేదు. ఈ కంటి చూపుతో బైబుల్ చదవండి రా బాబు అంటే, కంటి చూపుతో మీరు మొబైల్లో ఏం చూస్తున్నారు? ఏం చూసినా కూడా మర్చిపోయారు మీరు, అట్లా చూస్తున్నారు. ఏం చూస్తున్నాం అది? మీరు ఎక్కువ మొబైల్ చూస్తే బ్రెయిన్లో క్లాట్స్ వస్తున్నాయట. బ్రెయిన్లో రక్తము ఆల్రెడీ మీకు గట్టింది, పోయి చూసుకోండి ఎంఆర్ఐ తీసుకొని. కానీ తెలుసలేదు అంతే, ఆల్రెడీ గట్టింది అది. అర్థమైందా? రక్తం గడ్డ కడుతుందంట, హార్ట్ స్ట్రోక్ వస్తుందంట, పారాలైసిస్ వస్తుందంట, మతి మరుపు వస్తుందంట. అర్థమైందా? మొన్న బాగా మొబైల్ చూసే పిల్లోడు వాళ్ళ అమ్మ ఇంట్లో కాసం ఎవరు నువ్వు అంటున్నాడు. వాళ్ళ అమ్మని నీ అమ్మని రా నాయన, మీ తల్లిని రా నాయన అని అంటే అవునా అవునా అన్నాడు. ఎందుకు? వాడు మొబైల్లో వేరే అమ్మని చూసినాడు బాగా సేపటికి వెళ్ళి, చూసి 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 అదే అలవాటు అయిపోయింది. అర్థమవుతుందా? మొబైల్ ఉన్నాయా? స్విచ్ ఆఫ్ చేస్తారు అప్పుడప్పుడు, చేసేసి వస్తారు మీరు. అమ్మో స్విచ్ ఆఫ్ గుండె టాప్ అని పడిపోతుంది. అర్థం చెయ్యండి అప్పుడప్పుడు. అర్థం స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుందో అన్నట్టు, కొంచెం నేను స్విచ్ ఆఫ్ చేస్తే మొత్తం లోకమంతా ఆగిపోతుందో, లేకుంటే సూర్యుడు ఆగిపోతాడో అన్నట్టు ఫీల్ అవుతారు. అర్థమైందా? అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి. కనీసం చర్చికి వచ్చినప్పుడైనా స్విచ్ ఆఫ్ చేయండి, తినేటప్పుడైనా స్విచ్ ఆఫ్ చేయండి. కొంచెం అది అరుగుతుంది. అదే తిరుగుకుంటా మాట్లాడతాడు సెల్. కొన్నిసార్లు అనుకోకుండా ఈ చేత్తో పెట్టేది సెల్ పోతుంది లోపలికి. అర్థం పెద్ద ఆపరేషన్ చేస్తే కానీ రాదు. ఇటువంటి యంగ్ ఏజ్ తయారైపోయింది. జాగ్రత్త సుమా, పాపము నీ మీద ఎఫెక్ట్ చూపెట్టదు, నీకు సంబంధం ఉన్న వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. నాతో పాటు రండి, సెకండ్ సైడ్ చూద్దాం. న్యూ టెస్టమెంట్కి వెళ్దామండి. న్యూ టెస్టమెంట్కు వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చూద్దామండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. చాలు, ఇది అందరికీ మీకు తెలిసిన స్టోరీ కదా. తెలుసా ఈ స్టోరీ? సండే స్కూల్లో చెప్తారు. ఏమని చెప్తారు? దీనికి ఏం పెట్టారు టైటిల్? అందరూ తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు కాదు, అందరు తప్పిపోయిన. ఇలా ఒక తండ్రి తప్ప అందరు తప్పిపోయారు. చిన్న కుమారుడు తప్పిపోయినాడు, వాడు వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు వీడు ఎందుకు వచ్చిన అడిగినాడు, వాడు తప్పిపోయినాడు. అసలు ఏమైతుందిరా బాబు అని వాడు అడిగితే ఆ పనివాడు వచ్చి చెప్పినాడు కదా, అసలు మీ తమ్ముడు అసలు వాడు కొంచెం ఎక్కి చెప్పినట్టు. ఇంకా అర్థమైందా? అక్కడ జరుగుతున్నది తక్కువ, వీడు చెప్తుంది ఎక్కువ. మీ తమ్ముడు వస్తే మీ నాయన అసలు మారగానే వాడు కోపం వచ్చేసింది. అర్థమైందా? అక్కడ ఏం జరిగిందో కానీ వీడు ఎక్కించేప్పుడు ఎక్కువ ఉన్నది. వీడు కూడా తప్పిపోయాడు. అర్థమైందా? అందరు తప్పిపోయిన వాళ్ళే. తప్పిపోలేదు ఎవరంటే అక్కడ ఒక తండ్రి ఒక్కడే తప్పిపోలేదు. తండ్రి ఒక్కడే తప్పిపోలేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు వీడు చేసిన తప్పేందండి? వానికి వచ్చిన ఆస్తి అడగడం తప్ప, కుమారుడు అడగడం తప్ప? తప్పు కాదు కదా. తప్పు కాదా? అమ్మో ఏమంటే ఏమడం తప్పు కాదు, రెండు చెప్పండి మరి మీరు కదా. తప్పు కాదా? తప్పే. న్యాయబద్ధంగా రైట్ అని మనకు అనిపించినా కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఆస్తి మనది కాదు. ఆస్తి ఎవరిది? ఫాదర్ది. ఆస్తి ఫాదర్ది. కానీ చాలాసార్లు ఏమవుతాం చెప్పండి మనం? నాకు వచ్చు ఆస్తి ఇచ్చేయమని. నీకు ఎక్కడ వచ్చేది అసలు ఆస్తి? ఆయన కంటే ముందు పుట్టే మనం సంపాదించాను, మళ్ళా లోపలికి పోయినావా? మీ నాయన కంటే ముందు 2 ఎకరాలు కొని మళ్ళా తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ మీ నాయన వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చినావా? నాకు వచ్చి ఆస్తి అడుగుతావేంది? మనకు వచ్చేది ఏం లేదు. యవ్వనస్తులు మొబైల్ కొరకు తల్లిని చంపిన వాళ్ళు కొందరు ఉన్నారు. పేపర్లో చదవండి మీరు. మొబైల్ కొరకు తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు. నాకు బైక్ కొనియకపోతే నేను చచ్చిపోతానని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే మన ప్రాణం మీద కూడా మనకు హక్కు లేదని చెప్పింది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యేసుప్రభు పుట్టించినప్పుడు రావాలి, యేసుప్రభు బ్రతికించిన కాలం ఉండాలి, యేసుప్రభు చాలరాబాయిగా టాటా అంటే పోవాలి. అర్థమైందా? అత్తన కంటే ముందు అస్తనద్దు, 9 నెలలకు పుట్టాల్సిన 7 నెలలకు అత్త లోపల ఫైటింగ్ చేయొద్దు. అర్థమైందా? అది రైట్ మెథడ్ కాదు.
ఆ తర్వాత 70 ఏళ్ళకి రారా బాబు అంటే ఇక నేను రానంటే రాని, ఇక లోకమే మంచిగా ఉందని అనద్దు. రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు ఇది రూలు, ఇది రూలు. అర్థమవుతుందా? కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అసలు అట్లా పాటించాం, మనం అట్లా పాటించాం. అసలు ఇక్కడ అడుగుతున్నాడు కదా, అసలు మీరు తల్లిదండ్రుల మీద దాడులు చేయడం అనేది, తల్లిదండ్రుల మాట వినకపోవడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. మొన్న ఎక్కడో ఒక పేపర్ చదివాను నేను, ఒక చిన్న కాస్మెటిక్ ఇవ్వకపోతే కూడా కూతురు కాస్మెటిక్ కొరకు, కాస్మెటిక్ అంటే ఏదో చిన్న ఫేర్ అండ్ లవ్లీ కొరకు, ఫేర్ అండ్ లవ్లీ 10 రూపాయలు, పెద్దది కొంటే 20, ఇంకా పెద్దది కొంటే 30, నీ ముఖం పెద్దది కొంటే 50. అర్థమైందా? అంతకంటే పెద్దది కొంటావు నువ్వు 50 రూపాయల ఫేర్ అండ్ లవ్లీ కొరకు. అర్థమైందా? నిన్ను వాల్యూ చేస్తే, చనిపోకన్నా ముందు నువ్వు నిన్ను వాల్యూ చేస్తే నువ్వు కొన్ని కోట్లకు దూకుతావు, తెలుసా నీకు? కొన్ని కోట్లకు. ఒకవేళ ఎవరికైనా కిడ్నీ దానం చేస్తే అమెరికాలో నీకు ఆయనకున్న కిడ్నీ నీకున్న కిడ్నీ ఆయనకు పనికొస్తుందంటే, కొన్నిసార్లు కిడ్నీ దానం చేసిన వాళ్ళకు అమెరికా డాలర్లలో పైసలు ఇచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దాతలకు. అర్థమైందా? నీ వాల్యూ అంత అన్నమాట. ఎస్పెషల్లీ నువ్వు దేవుని బిడ్డవైతే పరలోకమే నీది, అంత వాల్యూ. నీ పాదాల కింద బంగారం ఉంటుందట, అంత వాల్యూ. నువ్వు చనిపోయిన తర్వాత నీ వాల్యూ 6 రూపాయల గట్టిరు లెక్క శాస్త్రజ్ఞులు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ డెడ్ బాడీకి వెళ్ళి కొంచెం సున్నం బయటకు వస్తుందట, కాల్షియం. నీ యొక్క డెడ్ బాడీకి వెళ్ళి ఒక అగ్గిపెట్టె తయారు చేసేంత మెగ్నీషియం బయటకు వస్తుందట, భాస్వరం. అర్థమైందా? నువ్వు చచ్చిపోయిన తర్వాత కొంచెం నీకు దాంట్లోకెళ్ళే కొవ్వు, అందరి బాడీలో కొవ్వు ఉంటుంది. కొవ్వు ఉన్నందుకే కదా అంటున్నాం, అందుకే కొవ్వు ఎక్కైందిరా అంటారు కదా. మనకు తెలియదు కొవ్వు ఉన్నట్టు, చెప్తే తెలిసింది కొవ్వు ఉన్నదని, లేక నువ్వు సస్తే తెలిసింది కొవ్వు ఉందని. అర్థమైందా? కొవ్వు ఎక్కువ చచ్చిపోయినట్టు హార్ట్ దానికి దీనికి వచ్చినప్పుడు. కాబట్టి ఒక సబ్బు బిళ్ళ తయారు చేసేంత కొవ్వు నీ బాడీకి వెళ్ళి బయటకు వస్తాడు, ఎప్పుడు చచ్చిపోయినప్పుడు తీస్తే. అప్పుడు దాని వాల్యూ కడితే 6 రూపాయలకు దిగినావు నువ్వు, 6 రూపాయల 30 పైసలు. ఒక శాస్త్రజ్ఞుడు కట్టింది వాల్యూ, సైంటిస్ట్. కానీ నువ్వు బతికున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయల వ్యక్తి. అటువంటి కోట్ల రూపాయల వ్యక్తి అయిన నీవు 50 రూపాయల ఫేర్ అండ్ లవ్లీ కొరకు అమ్మి ఇవ్వలేదని, 50,000 బైక్ ఇవ్వలేదని, 10,000 మొబైల్ అమ్మి ఇవ్వలేదని ఆమెను చంపేయడమో, లేకపోతే నువ్వు చచ్చిపోవడమో, నీ జీవితాన్ని క్లోజ్ చేయడమో, అది బైబుల్ ఒప్పుకోవడం లేదు. అందుకే ఆస్తి అడిగితే తప్పేంది అని అనుకోవద్దు. అసలు ఎప్పుడు అడగాల అనేది తెలియాలి. యూదుల సాంప్రదాయ ప్రకారం అయితే వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఆస్తి పంచాలన్నమాట. కానీ వీడు ఎప్పుడు అడుగుతున్నాడు? ఇప్పుడే కావాలని అడుగుతున్నాడు, తెలుసా? దట్ ఈస్ రాంగ్. ఈ కొట్లాట దేని కొరకైంది? డబ్బుల కొరకైంది. అర్థమైంది? దేని కొరకైంది? డబ్బుల కొరకైంది. మీకు కూడా ఇంట్లో కొట్లాట దేని కొరకైతుంది? దేనికైతే చెప్పండి. తర్వాత ఇప్పుడు కొట్లాట దేని? నాకు మొబైల్ కావాలంటే ఏం కావాలా? డబ్బులు కావాలా? మీ పేద అమ్మ, మీ పేద నాయన, కూలి చేసుకునే అమ్మ, కూలి చేసుకునే మీ నాయన, నువ్వు ఎంజాయ్ చేసి 20,000 ఫోన్ కొనియలేరు వాళ్ళు. అర్థమైనా? నిన్ను కన్నప్పుడే వాళ్ళు 20,000 పెట్టలేరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేదరికం అటువంటిది. నిన్ను కన్నప్పుడే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 20,000 30,000 అయితే అని వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళి పురిటి నొప్పులు భరించి నిన్ను బయటకు తీసుకొచ్చిరు వాళ్ళు. నీకు జన్మనిచ్చినప్పుడే వాళ్ళు 20,000 పెట్టలేకపోయారు నీకు లైఫ్ ఇవ్వాలని. వాళ్ళ లైఫ్ని థ్రెట్ చేసినారు వాళ్ళు. అర్థమైన? పురిటి నొప్పులు మామూలు నొప్పులు కాదు. అది పాపం చేసినందుకే దేవుడు ఆదినం చెప్పినాడు. నువ్వు ప్రయాసముతో పనిచేసిన మొగాయనకు చెప్పినాడు. నువ్వేమో బాగా భారముతో పిల్లలు కందు అని ఆడామెకు చెప్పినాడు. అర్థమవుతుందా? ఆమె నిన్ను కనడానికి మీ తల్లి, నిన్ను బయటకు తీసుకురావడానికి మీ తల్లి, అసలు నీకేమేమో కావాలని ఆలోచన మీ తల్లి, ఆమె లైఫ్ను థ్రెట్ చేసి నీకు జన్మనిచ్చింది. అర్థమవుతుందా? కానీ నువ్వేమో నీకు ఆ 20,000 ఇచ్చే తల్లి అయితే 20,000 పెట్టి హాస్పిటల్ ప్రైవేట్లో డెలివరీ అవుతుండే ఆమె నీ కొరకు. అది పెట్టలేక గవర్నమెంట్లో డెలివరీ అయింది. గవర్నమెంట్లో ఎందుకు? డబ్బులు కట్టలేదు కాబట్టి. అర్థమవుతుందా? ఆమె లైఫ్ థ్రెట్ పెట్టింది. అది నువ్వు ఆలోచించుకోవాలా. మీ అమ్మను ఒక మాట అడిగే ముందు కానీ, ఒక మాట అనే ముందు కానీ, మీ నాయన ఒక మాట అడిగే ముందు కానీ, మాట అనే ముందు కానీ, అసలు నేను రావడానికి కారకులు వీళ్ళు అని ఆలోచించుకో, నువ్వు మాట్లాడగా. నాకెందుకు ఇవ్వవు డబ్బులు? వేరే వాళ్ళు ఆ ప్యాంటు కొనుక్కున్నారు, వేరే వాడు ఈ షర్ట్ కొనుక్కున్నాడు, వేరే వాళ్ళకు వాళ్ళ మమ్మీ బైక్ కొనిచ్చింది, అవ చూడు వాళ్ళకు మొబైల్ కొనిచ్చినారు, వాళ్ళు కొనిచ్చినారు. నీకు లైఫ్ ఇచ్చింది మీ మమ్మీ, నీకు లైఫ్ ఇచ్చిండు మీ డాడీ. సరిపోయింది. అర్థమైందా? కొట్లాట దేని కొరకు? ఇక్కడ ఆస్తి అంటే డబ్బులు, ఫైనాన్స్. మీ తల్లికి కానీ తండ్రికి కానీ నువ్వు డబ్బు కొరకు ఎదురు తిరగొద్దు. గుర్తుపెట్టుకోండి. దేని కొరకు ఎదురు తిరగొద్దు? డబ్బు కొరకు ఎదురు తిరగొద్దు. చాలాసార్లు మనం ఎదురు తిరుగుతాం. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా నాకు బైబిల్ కొని అని కొట్లాడ పెట్టారా మీ అమ్మ నాన్నతోనే? నాకు మంచి బైబిల్ కొని మమ్మీ అన్నారా? ఎవరు అసలు మీరు అన్నారు ఎప్పుడైనా? ఏం కొని ఇవ్వన్నారు మరి?
వాడు కొనుక్కున్న పాయింట్ 3 ముక్కలు అయింది. అటువంటి ముక్కలైన పాయింటే నాకు ఈ పైసలు. అర్థమైందా? వాళ్ళ అమ్మ చూసినట్టు పాయింట్ కాదో తెలుస్తలేదు, అప్పటికే చిరిగిపోయింది ఆ పాయింట్. ఒక షాప్లోకి పోయినా నేను, నాకు తెలిసే అది ఆల్రెడీ అదే పాయింట్ అని. కానీ నేను అడిగిన వాడికి, ఏం తమ్ముడు చిరిగిపోయిన పాయింట్ ఏదో, ఈ అంకుల్కు ఏ పాయింట్ తెలియదని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. నేను ఊరికి అడిగిన వాడికి, అప్పుడు చెప్పినారా, మీ పాయింట్ తెలుసు, మీ బతుకు తెలుసురా నాయన, నాకు తెలియదు కాదు, కొంచెం మంచి పాయింట్ వేసుకోవాలంటే సరే సరే అంటాడు. నువ్వు చిరిగిపోయిన పాయింట్ వేసుకుంటే నేను లెక్క కడతాం మేము, ఏమని, నీ బతుకు కూడా ఎప్పుడో చిరిగిపోయింది. అర్థమైందా? దానికి మాస్క్ వేయాలి మేము, అందుకే వచ్చినాం ఇప్పుడు. అర్థమైందా? నీ పాయింట్ చిరిగిందంటే నీ మనసు చిరిగినట్టే. నీ పాయింట్ చిరిగిందంటే నీ యొక్క మనసు చిరిగినట్టే. నువ్వు ఎక్కువ కాస్మెటిక్స్ వాడుతున్నావు అంటే నీ కల్చర్ పోయినట్టే, నువ్వు కూడా చిరిగిపోయినట్టే. తల్లి, ఆడపిల్లలు జాగ్రత్త. దేవుడు మీకు మంచి అందం ఇచ్చినాడు, నేచురల్ బ్యూటీస్ మీరు అందరూ కూడా మంచిగా ఇచ్చినాడు కదా. ఇంకా దానికి అది పూసుకొని ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? మొన్న ఎవరో పేపర్లో చెప్పినారు తెలుసా, ఆమె ఎక్కువ కాస్మెటిక్ వాడినందుకు స్కిన్ అంతా పాడైపోయిందని, చర్మం పాడైపోయిందని తెలుసా. దేవుడు ఇచ్చిన అందాన్ని అట్లే ఉంచుకోవాలి. ఆల్రెడీ మీకు అందం ఇది ఇప్పటికే పాడు చేసుకున్నారు. మీరు మంచిగా చెవులకు ఏం లేకుండా వచ్చి రంధ్రాలు పెట్టుకుంటారు. అర్థమైందా? రంధ్రాలు పెట్టుకుని రంధ్రాలకి మళ్ళీ మేము బంగారం పెట్టాలి. అది లాసు, ఇది లాసు కదా. మంచిగా ఉన్న వాళ్ళు ఏదో చేసుకుంటారు. దేవుడు అడుగుతాడు, ఏమమ్మా మిమ్మల్ని మంచిగా పంపించినా మీరేమో రంధ్రాలు చేసుకొని వచ్చినట్టే, నేనే ప్రభా, నువ్వెవరో నేను ఎరుగను పరలోకంలో. ఎందుకు ఎరగవు? నువ్వు పెట్టేవాడు మంచిగా పోయినా ఇప్పుడే మంది రంధ్రాలు ఉన్నాయి నీకు. చూసినారా? వేర్ ఎవర్ యు గో, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నేను ఏం వెంటాడుతుందండి? పాపము వెంటాడుతుంది, సిన్. అందుకే ఫైనాన్స్ కొరకే వీళ్ళకు గొడవ అయింది. నాకు ఆస్తి కావాలను, ఆ పాపానికి దూరంగా ఉండండి. సరే, వీడు అడిగినాడు. అడిగిన తర్వాత ఎంత అన్నారు? పేజ్